ఓకే. సో, మనం వెయిట్ చేస్తున్న హీరో, హీరోయిన్ వచ్చేసారు. నిఖిల్ గారు అండ్ ఐశ్వర్య గారు వచ్చేసారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఐ నో. యాక్చువల్లీ వాళ్ళ టైంకే వచ్చేసారు హీరో, హీరోయిన్స్. సో, కొంచెం కొంచెం లేట్ అయిందనమాట కంటెంట్ రావడానికి. అండ్ దానికి మీరు క్షమించాలి. అండ్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. స్పై థియేట్రికల్ ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఇప్పుడు మీ అందరి సమక్షంలో స్పై ట్రైలర్‌ని మనం చూడబోతున్నాం అనమాట. మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు కొత్త థియేటర్‌లో. నేను కూడా మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను ఇక్కడ. అండ్ ఇవాళ స్పై ట్రైలర్‌తోనే ఇది ఓపెనింగ్ అనిపిస్తుంది నాకైతే. మొదటి సినిమా ఈవెంట్ ఇక్కడ జరగడుతుంది అనమాట. సో, యెస్, ఇక నిఖిల్ సిద్ధార్థ్ ఈ పేరుకి పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాదు, హిందీలో కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో, 'కార్తికేయ 2' తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయని చెప్పాలి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి స్పై టీజర్‌ని మనం చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు ట్రైలర్‌ని మనందరం విట్నెస్ చేయబోతున్నాం. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కె. రాజశేఖర్ రెడ్డి గారి నిర్మాణంలో అండ్ మనం ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలకి ఎడిటర్గా ఉన్న గ్యారీ బిహెచ్ గారి దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల గారు అండ్ అలాగే విశాల్ చంద్రశేఖర్ గారి సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందించి తనకంటూ ఒక మంచి ప్లేస్ని సంపాదించుకోవడమే కాకుండా తన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ని అండ్ ఎక్స్పెక్టేషన్స్ని సంపాదించుకొని అండ్ పాన్ ఇండియా స్టార్ అయిన నిఖిల్ సిద్ధార్థ్ అండ్ ఎంతో అందమైన భామ ఐశ్వర్య మీనన్ నటించిన చిత్రమే స్పై. సో, ఈ చిత్రం యొక్క ట్రైలర్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఆలస్యం చేయకుండా. నాకు తెలిసి నేను అస్సలు ఆలస్యం చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మీరు దానికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ట్రైలర్ చూసేద్దామా? ఎవరు మీడియా? ఓన్లీ నిఖిల్ గారికే హాయ్ చెప్తారా మీరు? చూద్దాం. అంటే థ్రిల్లర్స్ అంటే ఫస్ట్ నాకు తెలిసి మేకర్స్‌కి అండ్ రైటర్స్‌కి గుర్తొచ్చేది నిఖిల్. అండ్ ఇప్పుడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోనే కాకుండా మనకి చరిత్రలో ఉండేది చరిత్రకారులు. వాళ్ళు సృష్టించిన, అంటే వాళ్ళు మనందరికీ అందించిన ఎన్నో విషయాలు. అయితే వాటిని కొన్ని కొన్ని మనం పాఠ్య పుస్తకాల రూపంలో తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని ఎవరైనా కథలుగా చెప్తే తెలుసుకుంటూ ఉంటాము. కాకపోతే కొంతమంది మేకర్స్ అండ్ రైటర్స్ ఇలా మనకి తెలియని విషయాలు సినిమాల ద్వారా, సినిమా అనేది ఒక గొప్ప మాధ్యమం. సినిమా ద్వారా మనందరికీ అందిస్తున్నారు. స్పైలో మనం సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియని విషయాన్ని తెలుసుకుంటున్నాం అని ఇంతకుముందు ఈవెంట్లో కూడా నిఖిల్ గారు చెప్పడం జరిగింది. అండ్ యెస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ స్పై. మరి ఇటువంటి స్పై చిత్రాలకి అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరు నిఖిల్ గారు. అండ్ దట్ వాజ్ అమేజింగ్. అండ్ గ్యారీ గారికి ఇది ఒక సూపర్బ్ డైరెక్షనల్ ఫిలిం అని చెప్పాలి, డెబ్యూ అని చెప్పాలి. ఇంతకంటే మంచి సినిమా నాకు తెలిసి ఆయన, అంటే అమేజింగ్ ఫిలిం. దీంతో ఒక గొప్ప విజయాన్ని వారు అందుకుంటారని అర్థమైపోతూనే ఉంది. దీనికోసం అందరూ అన్ని లాంగ్వేజెస్లో సినిమాని ఇష్టపడేవారు, నిఖిల్ సిద్ధార్థ్ గారిని ఇష్టపడేవారు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ఈడీ ఎంటర్టైన్మెంట్ CEO చరణ్ తేజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కొంచెం ముందుకు తీసుకోవాలా? చరణ్ గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో, అక్కడ ఇందాకడి నుంచి అనర్గళంగా మాట్లాడుతూ చిన్న పాజ్ కూడా ఇవ్వని అభినవ్ గోమటం గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. నేనే మాట్లాడతాను అనుకుంటున్నాను. ఆయన మాట్లాడి మాట్లాడి అలసిపోవట్లేదు అక్కడ. ఆయననా? ఆ! సో, మరి అంటే ప్రయోగాలకి పెట్టింది పేరు శ్రీచరణ్ పాకాల గారు. ఆయన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్సే గాదు, ఆయన ఇంట్లో ఉన్న వస్తువుల్ని కూడా వాడి ట్యూన్స్‌ని తీసుకొని రాగలుగుతారు. సో, శ్రీచరణ్ పాకాల గారు వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్‌కోర్స్ ఇలాంటి థ్రిల్లింగ్ ఫిలిమ్స్‌కి అండ్ ఆ థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ రావాలంటే ఆయన ఇచ్చే స్కోర్ చాలా చాలా హెల్ప్ అని చెప్పాలి. ఎన్నో చిత్రాలకి అద్భుతమైన ట్యూన్స్‌ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఇచ్చిన శ్రీచరణ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సాన్యా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సానియా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐశ్వర్య మీనన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో, మరి మన స్పై నిఖిల్ సిద్ధార్థ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్లో దట్ లాస్ట్
షాట్ ఉంది కదా, ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచేసిందని చెప్పాలి. సో, స్వతంత్రం అనేది ఎవరో ఇచ్చేది కాదు, మనం లాక్కుంటే వచ్చేది అన్న చెప్పి మనిషి అది కూడా కటౌట్ చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాలంటారు కదా, అలా రానా గారిని చూస్తే ఆయన చెప్తే అది ఇంకా పవర్‌ఫుల్‌గా అనిపించింది. వన్ ఫోటో ఆప్. బ్యాలెన్స్ అవ్వడం కోసం అండి, వైట్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. సౌండ్ సౌండ్ ఆఫ్. హీరో గారిని ఆ ప్రొడ్యూసర్ని పక్క పక్కన పెట్టిన ఫోటో చాలా పని ఉంది. ఎవరో ఉండకూడదు ఫ్రేమ్లో. ఆయనేనా? ఓకే. సో ఛానల్సా? ఓకే. మనం అలా ఛానల్స్‌కి అన్యాయం చేయలేం కాబట్టి మీరు ఇందాక ఎలా అయితే నుంచున్నారో అలానే నుంచోవాల్సిందిగా కోరుకుంటున్నాం మళ్ళొకసారి. గణేష్ గారు దయచేసి మిమ్మల్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే. సో ముందుగా మైక్ 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 సానియాకి ఇద్దాం. ఓ ఇంకా ఫోటోషూట్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. సానియా ఒక పిక్ అయిపోయిన తర్వాత ఓకే. సో 29th జూన్ మనందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి 'స్పై'లో మన ముందుకొస్తున్న స్పై స్పై అనే పిలవాలా? అభినవ్ గోమటం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సీక్రెట్స్ ఏమన్నా చెప్పి మీరు చెప్పాలన్నమాట ఇప్పుడు స్పీచ్. సీక్రెట్స్ నాకు నిఖిల్ తెలియదు. గురించి ఐ డోంట్ సీక్రెట్. నో వాట్ సీక్రెట్స్. బట్ ట్రైలర్ చూసారు కదా. నేను మళ్ళీ 27th రోజు మాట్లాడతా. బట్ ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా ఉంది. చాలా ఉంది కాబట్టే మా డైరెక్టర్ గ్యారీ కూడా ఇవాళ రాలేదు. ఇంకా అక్కడే బిజీగా ఉన్నాడు మిక్సింగ్లో. బట్ వన్ థింగ్ ఐ రియలీ వాంటెడ్ టు మేక్ క్లియర్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ సుభాష్ చంద్రబోస్ గారి ఒక చాప్టర్, ఆయన లైఫ్లో ఒక చాప్టర్ మా సినిమాలో ఒక ఎపిసోడ్కి ఇట్స్ ద బేసిస్ అని చెప్పుకోవాలి. ఇది ఇట్స్ నాట్ లైక్ దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ సుభాష్ చంద్రబోస్ లైఫ్, అట్లా కాదు. బట్ ఆయన జీవితంలో ఒక అంశం మా స్టోరీలో అంశానికి ఒక మంచి బేస్గా తయారైంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ వాంటెడ్ టు టెల్. బికాస్ చాలామంది నన్ను బయట అడుగుతున్నారు ఇదేం సుభాష్ చంద్రబోస్ బయోపిక్ అని. అరే అట్లా కాదురా, అట్లేదు అది కాదు ఇది అని. బట్ యా, ఇట్ వాస్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ అన్న. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్. బట్ చూడండి 29th రోజు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. మా హేమంత్ అనేది నాకు భయం అవుతుంది, మా డిస్ట్రిబ్యూటర్ హేమంత్ అన్న. ఏమన్నా అరవాలా అన్న ఒక డైలాగ్ అట్లా ఏమన్నా?
బట్ ఎనీవే 29th తప్పకుండా చూడండి. యూ విల్ లవ్ ఇట్. నేను మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడతాం. అన్నా? మస్త్ హిట్ కొట్టాలి ఆఫ్‌కోర్స్. సో అదే అంతే అదే అరవమంటున్నారు ఆయన. థ్యాంక్ యూ అభినవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీచరణ్ పాకాల గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ రిలీజ్ అయింది. సూటిగా నిద్రలో అయితే లేవు. ఆ రోజుకి ఒక జస్ట్ ఫ్యూ అవర్స్ మాత్రమే. ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ బిఫోర్ దట్ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. వన్ మోర్ బ్యాంగర్ ఇస్ గోయింగ్ టు కమ్ సూన్. ఈ మూవీలోని 2 పాటలు చేయడం జరిగింది. సో యా అది. సో నెక్స్ట్ బ్యాంగర్ ఆఫ్ అ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ త్వరగా ఎంజాయ్ చేశాను. లాడ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ లాడ్ ఆఫ్ ఇమోషనల్ స్టఫ్. సాంగ్స్ చేసినవి కూడా 2 ఒక పంచ్ తోటి ఉంటాయి, ఒక ఎమోషన్ తోటి కూడా ఉంటాయి. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చరణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ఈడీ ఎంటర్టైన్మెంట్ CEO. హలో అండి, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. స్పై ఇంత రేంజ్లో ఇంత హైప్ రావడానికి మీడియానే కారణం. ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు అందరూ సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేసినంత ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్కి ఇంత సపోర్ట్ మీడియా నుంచి రావడం నా అదృష్టం. అండ్ నెక్స్ట్ నిఖిల్ భయ్య, మీరు సపోర్ట్ చేసినంత యూ హ్యావ్ గాన్ బియాండ్ అండ్ సపోర్టెడ్ అస్. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి టెక్నికల్గా గ్యారీ, శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, ఎవ్రీ వన్ కెప్ లైక్ దర్ బ్లడ్ అండ్ వర్క్డ్ ఇన్ టు దిస్. సో పొద్దున నైట్ మాకు ఒక 1 hour 1.5 hour పడుకోవడమే జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. క్వాలిటీ పరంగా దిస్ మూవీ విల్ బీ ద బెస్ట్. సో స్పై నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ చూశారు, తర్వాత టీజర్ చూశారు, తర్వాత సాంగ్ చూశారు, ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఐ థింక్ ఎవ్రీ వన్ లవ్డ్ ఎవ్రీ కంటెంట్ వీ హ్యావ్ గివెన్. సో రేపు June 29th వరల్డ్ వైడ్ ది బెస్ట్ రిలీజ్ జరగబోతుంది. నిఖిల్ గారికి ది బెస్ట్ థియేటర్స్ ఇస్తున్నాం. ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్లో, అన్ని లాంగ్వేజెస్లో ది బెస్ట్ క్వాలిటీతో, ది బెస్ట్ స్టోరీతో 100% హిట్ కొట్టబోతున్నాం. వావ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సానియా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు ఫస్ట్ స్టెప్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఆఫ్ నిఖిల్. హీ హ్యావ్ సపోర్టెడ్ ఆల్ అలాంగ్. Aishwarya, she was being the best co-actor. Charan, he was there all the time whenever I was like, you know, whenever I used to see, where, okay, you are there, fine. And he was the best hero. చరణ్. Okay. And Abhinav, obviously, he used to keep us entertained. Me and Aishwarya, when Nikhil used to shoot, he used to keep us entertained that, okay, I'm there. So, this is all about the fun what we had on set. And this was my first experience. And ఈ నిజం చెప్పాలి, ఈ మూవీ చాలా 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 ఇంటెన్స్, ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఈ మూవీ నార్మల్ మూవీ కాదు. ఈ మూవీ చాలా ఇన్ఫర్మేటివ్. And have you seen the trailer? You guys have seen the trailer. It's amazing. The music that he have given, it's amazing. The BGM and the VFX is going to be an amazing. So, and he have done great stunts. I have got very little, but still I'm happy because I have to, you know, I'm standing there with them, and I had a great experience with them. So that's it. I think I'm a writer, so I want to tell something about Netaji. I have just written. When I was coming, I was just writing it. I was penning it down. So it's Hindi. I just think that you guys should. You guys understand Hindi? Hindi समझ में आता है ना? Yes, समझ में आता है, बोलिए. Okay. So वो पथिक राष्ट्र का सम्मान था. वो पथिक राष्ट्र का सम्मान था. वीरता, रागीनता का धर्म का मान था. मानवता का स्वाभिमान था. नेताजी सुभाष चंद्र बोस उसका नाम था. थैंक यू.
Wow. There is more, I think, but I don't wanna. I'll say that in the premiere. Oh, I'll give the mic to సో సేవ్ చేస్తున్నారు అనమాట లైన్స్ని. సో దట్ వాజ్ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ సానియా. నవ్ ఐ రిక్వెస్ట్ ఓ యాక్చువల్లీ ఈ మూవీలో రానా దగ్గుబాటి గారు చేయడం ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ రానా గారు టు యాక్సెప్ట్ దిస్. అండ్ ఒక క్రూషియల్ పార్ట్లో ఆయన వచ్చి ఎంత బాగుంటుందో రేపు సినిమాలో చూస్తారు. థ్యాంక్ యూ రానా గారు. అండ్ ఆ చిన్న జలక్కి అలా ఉందంటే సో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై అనమాట. సో ఐశ్వర్య మీనన్ విల్ స్పీక్ నవ్. Thank you all for coming today. Hope you all liked our teaser. The trailer of Spy. The feeling right now I have is a feeling of gratitude. Gratitude that this is my first Telugu film. I'll be debuting in a film with the most wonderful team, Gary Garu, Charan Garu, Nikhil Garu, everyone. So I'm so grateful. And the last time the teaser launch, I left the name of Nikhil Garu. I had told it last, so this time I'm starting with his name. Yeah, that went viral. So Nikhil Garu is a true rock star, and I could learn so much from him through this film. The way he performs, yes, from everything, from how he perceives a scene, to how he enacts, to how he thinks, to how he is in general. So it was a great learning experience from Nikhil Garu, and it's a privilege to share screen space with you, Nikhil Garu, and to debut with him. Thank you so much. And my director, Gary Garu, my gratitude knows no bounds because he trusted in me. He believed in me blindly that I could pull off such an intense role. So I think for an actor, it's very important when your director trusts you blindly, you just do it wholeheartedly. So thank you so much, Gary Garu. And like Charan Garu said, it's all our blood and sweat, literally, like especially the technical crew, it's like their blood and sweat, literally. And our producers, Rajshekhar Reddy Garu and Charan Garu. Charan Garu, thank you so much for everything. The way he handles pressure, all kinds of problems, pressure with a smile. How he is unbelievable. In these 2 years, I've never seen Charan Garu not even once lost his temper. He's always been kind. That smile doesn't just fade off from his face. And that's something that I really admire about you, Charan Garu. And thank you for being such a lovely producer. And Abhinav and Sanya, you both know that I love you both so much. Thank you. And Sri Charan Pakala sir, lovely BGM. And Vishal Chandrasekhar sir has given us songs too, which is beautiful. So I hope you all like the trailer again. Please do watch our film in the theaters from June 29th, and we all hope that you all will like the film. Thank you so much. Thank you. థ్యాంక్ యూ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఫిలిమ్స్ అన్నీ చూస్తున్నాం. యూ ఆల్వేస్ లైక్ ఆ 100% కనిపిస్తూ ఉంటుంది. యూ ఆల్వేస్ దట్ ఫెంటాబ్యులస్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ యు ఆర్ రాక్ స్టార్ ఇందాక తను చెప్పినట్టు. అండ్ ఓవర్ టు యూ నిఖిల్. Well, first of all, a very good evening to everybody. Actually, good morning చెప్తాను అనుకున్నాను, బట్ ఈరోజు గుడ్ ఈవినింగ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్షమించండి. అండ్ ఈరోజు చూస్తుంటే మీడియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అధిరోధులు అందరూ ఉన్నారు. సో హలో సార్, హౌ యూ సార్? జీవి గారిని చూస్తున్నాను, లైక్ హలో సార్. చాలా రోజైంది మళ్ళీ చూసి. అండ్ నిశాంత్ గారు ఉన్నారు, హూస్ బీన్ అ బిగ్ సపోర్ట్ త్రూ అవుట్. అండ్ రాజేష్ బ్రో, ఎవ్రీబడి, ఇక్కడ నేను పేరు సురేష్ గారు, సుబ్బారావు గారు. సో ఎవ్రీబడి, మా సీను బ్రో డైరెక్టర్ అవుతూ మళ్ళీ వచ్చారు రిటర్న్. సో ఇలా పేరును చెప్పుకుంటా పోతే దెర్ ఇస్ అ హ్యూజ్ మీడియా ఫ్యామిలీ అండి, హూ ఇస్ ఆల్వేస్ బ్యాక్డ్ గుడ్ సినిమా. అండ్ నాకు తెలిసి ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఫ్రమ్ హ్యాపీ డేస్. నన్ను ఒక స్మాల్ కిడ్ నుంచి గ్రో అవుతూ చూశారు. సో నేను వాళ్ళకి సపరేట్గా చెప్పనవసరం లేదు. బట్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ డెఫినెట్లీ మీడియా సపోర్ట్స్ గ్రేట్ తెలుగు సినిమా అండ్ సపోర్ట్స్ యాక్టర్స్ హూ కమ్ అప్ ఇన్ లైఫ్ అన్నది నాకు మళ్ళీ మొన్న నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ టు ఫీల్ దాట్. అండ్ వెనకాల ఉన్న అందరూ గైస్, హాయ్ గైస్, హౌ ఆర్ యూ? యూ ఆర్ ఆల్సో సపోర్టింగ్. మేము చూస్తున్నాం ఎవ్రీవేర్, ఎస్పెషల్లీ ద విజ్ఞాన్ స్టూడెంట్స్ హు కమ్ హియర్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ ద మీడియా, సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి. మీకు కూడా చాలా థ్యాంక్స్. సో నాకు చాలా థింగ్స్ వచ్చాయి సార్. అంటే లైక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 days మా ఎంటైర్ టీమ్ ఏదైతే ఉందో, స్పై టీమ్, అసలు నిజంగా
15-20 డేస్ నుంచి అసలు నిద్రపోకుండా పనిచేస్తున్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇప్పటికీ మా డైరెక్టర్ స్టిల్ హీస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు మేక్ షూర్ ద మూవీ కమ్స్ అవుట్ ద బెస్ట్. సార్ అంటే యాజ్ యూ గ్రో ఇన్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది సార్. నాకు ముందు ఐ వాజ్ వెరీ కేర్ ఫ్రీ గాయ్. సినిమా ఏదైనా పడితే చేయాలి, రిలీజ్ అవ్వాలి అనేది ఉండేది. బట్ ఒకసారి సినిమా సక్సెస్ అవుతే ఇంకో సక్సెస్ రావాలి. అండ్ నవ్ ఐమ్ రియలైజింగ్ వాట్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, అంటే ఐ స్టిల్ నాట్ అ స్టార్, ఐ స్టిల్ ఐమ్ అన్ యాక్టర్, బట్ నాకే ఎలా ఉందంటే ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 100 crore, 200 crore, 300 crore మూవీస్ హ్యాపెనింగ్. సో ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద టెన్షన్ అండ్ ద ప్రెషర్ టు గివ్ అ గ్రేట్ అవుట్పుట్ ఇస్ వెరీ వెరీ హై అండి. అండ్ మా దగ్గర ఉన్న కాన్సెప్ట్ మేమైతే కథ అనుకున్నామో స్టార్టింగ్ నుంచి, ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్సైటింగ్ స్పై థ్రిల్లర్. అండ్ దానికి ఎప్పుడైతే అభినవ్ బ్రో చెప్పినట్టు వెన్ నేతాజీ గారి స్టోరీ ఒక అద్భుతమైన మంచి వేలో ద ఎంటైర్ టీమ్ గాట్ ఇట్ డన్, నేను అనుకున్నాను దిస్ ఫిల్మ్ హ్యాస్ అ పొటెన్షియల్ టు డూ వెరీ వెరీ బిగ్ అని. నా ఇంతకుముందు వచ్చిన సినిమా 18 pages, ఇట్ వాజ్ అ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మేము చాలా కాన్షియస్గా ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కి తీసింది, మన నేటివిటీకి ఉన్న సినిమా అని చెప్పి వి రిలీజ్ ఇట్ ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. బట్ మేము స్టార్టింగ్ నుంచి స్పై అయిన సినిమా డెఫినెట్లీ ఇట్ విల్ డూ వెరీ వెరీ వెల్ అక్రాస్ ద కంట్రీ అని చెప్పి మేము అనుకున్నాము. అండ్ ద మూవీ హ్యాస్ బీన్ బాట్ బై సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అక్రాస్ ఇండియా. హిందీలో ఐ వాంట్ టు థ్యాంక్ మంగళమూర్తి ఫిల్మ్స్. ఈరోజు నైట్ మేము ముంబై వెళ్తున్నాము టు టాక్ టు దెమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ప్రైజెస్కి సినిమాని తీసుకున్నారు. సో ఈవెన్ ఇన్ బెంగాల్ అండ్ మరాఠీ ఆల్సో సినిమా రిలీజ్ చేస్తున్నాం స్పైని, యాజ్ వెల్ యాజ్ E4 ఫిల్మ్స్ హెస్ టేకెన్ ఇట్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడ హూ హెల్ప్డ్ అస్ ఆల్ త్రూ, దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ అమేజింగ్ జస్ట్ ఆన్ వన్ వర్డ్ అండి, జస్ట్ ఆన్ ద ట్రస్ట్ దట్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. సినిమా బాగుంటుంది అని ఒకటే నమ్మకంతో ప్రతి బయర్ కానీ ప్రతి పర్సన్ కానీ టికెట్ కొనాలన్నా కానీ ఇట్స్ ఓన్లీ ద ట్రస్ట్. అండ్ ఐ డూ బిలీవ్ దట్ ఇట్ ఇస్ అప్ టు అస్ టు గివ్ అ ఫెంటాస్టిక్ అవుట్పుట్. ఒక మంచి కథకి మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటే ఆ సినిమాని ఆపేది లేదండి. అండ్ ఈ సినిమాకి మంచి కథ ఉంది, బాగా మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి షూటింగ్ జరిగింది, అద్భుతమైన డబ్బులు ఖర్చు పెట్టారు. అండ్ ఈ మధ్య ఉన్న ఈ టెక్నికల్ ఏవైతే న్యూఆన్సెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ 8K ప్రొజెక్షన్, కానీ మా దగ్గర 4K. సో 4Kని 8Kకి అప్గ్రేడ్ చేసి దీన్ని మళ్ళీ లోడ్ చేసేసరికి మాకు సౌండ్లో ఉన్న 2 track వచ్చింది, 5.1 రాలేదు. సో మీకు అందుకే టీవీ స్క్రీన్లో వచ్చినట్టు ఫ్రంట్ నుంచి వచ్చింది. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ క్యాన్ గో రాంగ్. సో వై టు టేక్ ఇట్ ఫర్ ఛాన్స్ అన్నదే ఒకటే నా ఫీలింగ్. ఎందుకంటే ఒక మంచి సినిమాని వీ హ్యావ్ టు గివ్ ఇట్ 100%. బట్ మై డైరెక్టర్ గ్యారీ BH అండ్ మై ప్రొడ్యూసర్ రాజ్ కసిరెడ్డి అండ్ తేజుపల్ పార్టీ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. వీళ్ళు ఆల్రెడీ గ్యారీ BH 80 films ఒక ఎడిటర్గా చేశారు, HIT 2 గూఢచారి. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, ఇలాగే ఉంటాయి భయ సినిమాలు, లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూనే ఉంటాం, మేము చెక్కుతున్నాం కాబట్టే వీఆర్ నాట్ ఏబుల్ టు షో యూ ద కంప్లీట్ థింగ్, బట్ యూ సీ ఇట్ ఇన్ థియేటర్స్, యూఆర్ గోయింగ్ టు బీ ఇంప్రెస్డ్ అని చెప్పారు. అండ్ అదే నమ్మకంతో అదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నాం. అండ్ వీఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ ద మూవీ June 29th ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ ఫెంటాస్టిక్ రిలీజ్. ఐ అగైన్ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, బికాస్ ఒక కంపెనీ కాదు, 2 కంపెనీలు కాదు, 5 కంపెనీలు, 6 కంపెనీలు పెట్టి సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ రైట్ నౌ. అండ్ లక్కీలీ వీఆర్ ఫినిషింగ్ ఆల్ ద థింగ్స్ ఆన్ టైమ్. సినిమా సెన్సార్ కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ సెన్సార్ అయింది కదా, వీ గాట్ అ U/A సర్టిఫికేట్ అండి, వెరీ హ్యాపీ టు అనౌన్స్. సో అండ్ సినిమాలో చాలామంది కాంట్రవర్సీస్ ఉంటాయి అనుకుంటున్నారు, బట్ మీరు U/A విత్ నో కట్స్ ఎట్ ఆల్, నో విజువల్ కట్స్, జస్ట్ మేబీ 1-2 ఒక కుక్క మధ్యలో వచ్చింది, ఆ కుక్కని CG చేయాలి అని చెప్పి, ఇలాంటివి తప్ప ఇట్స్ అ క్లీన్ హ్యాపీ ఎంటర్టైనర్. అండ్ దీంట్లో మేము ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఓన్లీ ఒక హిస్టరీలో ఉన్న ఒక తెలియని కోణం, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, అనదర్ ఆల్టర్నేటివ్ వర్షన్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్. ఎందుకంటే చాలామంది కలిసి చేస్తేనే ఒక సినిమా వద్దు, అలాగే చాలామంది పోరాడితేనే, చాలామంది సాక్రిఫైస్లు చేస్తేనే మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఐ డూ బిలీవ్ దట్ వాజ్ ఓన్లీ థింగ్ వీఆర్ ట్రైన్ టు టెల్. అండ్ మీరు ట్రైలర్ చూస్తే యూల్ అండర్స్టాండ్ ఇట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి అగైన్, ద స్టార్ కాస్ట్ ఇయర్. అభినవ్ బ్రో పాపం అసలు తన సినిమా ఐ థింక్ దేంటి సేవ్ ద టైగర్స్ని కన్నా సేవ్ స్పై అయిపోయాడు. he is there not only for every aspect of promotion, he is there. And సానియా పాప మా అమ్మాయి అసలు ఎప్పుడు నవ్వుతూ షాయరీలు చెప్తూ మమ్మల్ని హ్యాపీ చేస్తుంది. అలాగే శ్రీచంద్ పాక్లా గారు చూడండి, నా కళ్ళల్లో చూడండి నిద్ర, బట్ హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్. అండ్ తేజ్ బ్రో అయితే ఇంతకుముందు అన్నట్టు హీ టేక్స్ ప్రెషర్, గివ్స్ ప్రెషర్, బట్ ఏదో విధంగా కింద మీద పడి he tries to give a good film. And I really hope that the production house becomes వాళ్ళకి
పెద్ద హిట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. సో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, బట్ అదంతా సినిమా కోసమే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు క్లారిఫై. అండ్ మా హీరోయిన్ పాపం నిన్న రాత్రి వరకు కూడా షూట్ చేసింది ఒక ప్రమోషనల్ సాంగ్. సో షీఈస్ గోయింగ్ టు లుక్ వెరీ హాట్ ఇన్ ద మూవీ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. అండ్ గ్లామర్తో పాటు షీఈస్ డన్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. సో అందరినీ కవర్ చేశాను అనుకుంటా. అండ్ ఎస్పెషలీ ఎస్ అండి, ఐ జస్ట్ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ రానా గారు, బికాజ్ వీ ఆల్ నో హీస్ అ సూపర్ స్టార్ అక్రాస్ ఇండియా. నేషన్ వైడ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న బాహుబలి సిరీస్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ బాహుబలి, ఇండియాస్ బిగ్గెస్ట్ టీవీ షో విచ్ వాజ్ రానా నాయుడు రీసెంట్గా మోస్ట్ రన్నింగ్ షో. అంత సక్సెస్ఫుల్ రానా నాయుడు అంత సక్సెస్ఫుల్ షో ఉండి కూడా జస్ట్ ఒక రిక్వెస్ట్, కథ చెప్పండి అన్నారు. కథ చెప్పాం, నేనేం చేయాలన్నాడు. ఓహో ఇది నేను 100% చేస్తాను. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ హీస్ గివెన్ దిస్ టైమ్. అండ్ ఇట్ ఈస్ గోన్ బి వెరీ సర్ప్రైజింగ్ అండి. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ హిమ్ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రానా బ్రో. you've been a big support for the film and సినిమా నమ్మి చేశారు. సో అండ్ చాలా మంది గురించి మాట్లాడాలి, బట్ ఐ థింక్ దిస్ ఇస్ గాట్ టైమ్. బట్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ వన్స్ అగైన్ ద మీడియా ఫర్ దర్ సపోర్ట్ టు మీ అండ్ ఐమ్ నెవర్ గోయింగ్ టు ఫర్గెట్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద పీపుల్, మీరు పేషెంట్గా వెయిట్ చేసి ప్లీజ్ టేక్ ద ట్రైలర్ టు ద పీపుల్. యూట్యూబ్లో చూడండి, కొంచెం సౌండ్ ఇంకా బాగుంటుందేమో. సో దిస్ ఈజ్ మీ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ ట్రయింగ్ టు whatever get a better thing. Thank you so much, sir. Thank you. And June 29th, we are coming in theaters, in some of the most number of theaters across the world. And public morning show talk బాగుంటుంది, మేము బాగా నమ్ముతున్నాం. సో యా, ఖచ్చితంగా డైలాగా ఇది మన హేమంత్ బ్రో కదా, ఎవరన్నారు ఇది? ఆయనేనా? ఓ ఏం లేదు, అంటే సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి, నాకు ఏం గుర్తు రావట్లేదు ఇప్పుడు. బట్ వెళ్ళేలోపు ఒకటి చెప్తాను. యా యా, థ్యాంక్ యూ. వెళ్ళేలోపు మీకోసం 100% మీ అందరినీ కలిసి మీ అందరికి ఫోటోలు ఇచ్చి వెళ్తాను. ఫోటోలు 100% ఇస్తాను. మీరు అందరూ వచ్చారు, నాకు అర్థమైంది. ఒకసారి మీడియా వాళ్ళతో అడ్రస్ చేసిన తర్వాత మనం విల్ హావ్ ఎ సెషన్. యా, థ్యాంక్ యూ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాకన్నా రిలీజ్కి ముందు సక్సెస్ అయిన తర్వాత ఇంకో ఫిలిం వస్తుంటే చాలా ఎక్కువ టెన్షన్ ఉంటుందని. సో నేనేమనుకున్నానంటే ఈ టెన్షన్ మీరు పడుతూనే ఉండాలని, అంటే ఇలాంటి సూపర్ హిట్స్ మీకు వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ సౌండ్ వినాలి, 50 కోట్లు 100 కోట్లు ఆ సౌండ్లు కూడా వినాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా. సో ఆల్రెడీ యాక్టర్ నుంచి స్టార్ అయ్యారు కార్తికేయ 2 తర్వాత, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి స్పై మీద డెఫినెట్గా. సో మరి స్పై గురించి మీడియా క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంది. ఓ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ చరణ్ గారు. చరణ్ గారు, హలో అండి. యా, హాయ్ సార్. హలో అండి, 1 minute. చరణ్ గారు, హాయ్ సార్. ఇది హాయ్ అండి. నిఖిల్ గారు ప్రీవియస్ ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్లో మేము ప్రైవేట్ కన్వర్జేషన్స్లో ఏమంటారంటే, నాకు చెక్ చేసుకోవడానికి టైం ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అని చెప్పి కొన్ని సినిమాలకి రిగ్రెట్ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే డైరెక్టర్ గారు కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి కూడా రాలేదు. ఏంటి షెడ్యూల్స్ అంత టైట్గా ఉన్నాయా? ఆయనకి చెక్ చేసుకునే టైం ఇస్తారా మీరు? లేదు సార్, ప్రతిరోజు వీ హ్యావ్ బీన్ చెకింగ్. గ్యారీ ఏంటంటే ఇంకా పర్ఫెక్షనిస్ట్, నిఖిల్ భయ్య దానికన్నా ఎక్కువ పర్ఫెక్షనిస్ట్. సో దే బోత్ వర్క్ టుగెదర్ అండ్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ 100% ఇస్తామండి. ఓకే. నిఖిల్ గారు, చెప్పండి నిషన్ గారు. 2 years కష్టపడి చేశారు ప్రాజెక్ట్. అవును సార్. మీ ప్యాషన్ కనిపిస్తుంది. సార్. బట్ ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ నడుస్తుంది. సార్. అదేంటంటే మీ గొడవ గురించి కాదు, జస్ట్ సార్. కంటెంట్ గురించి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే కాన్సెప్ట్ చుట్టూగా తిరిగింది ఇప్పుడు దాకా ప్రమోషన్. అవును సార్. అది సినిమా అనేది ఆయన డెత్ మిస్టరీ గురించి ఉంటుందా, లేకపోతే ఒక ట్రాక్ మాత్రమే, నేతాజీ గారి ట్రాక్ మాత్రమే, సినిమాలో ఒక ట్రాక్ మాత్రమేనా? ఆయన ఇందాక బయోపిక్ కాదని చెప్పారు, అదే ఆ డౌట్ అయితే లేదు. అవును సార్. బట్ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ గురించా, లేకపోతే అదొక ట్రాక్ మాత్రమేనా సినిమాలో? సార్, ట్రాక్ మాత్రం కాదు సార్. ద సినిమా పర్పస్, ద సినిమా ఇస్ బేస్డ్ ఆన్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ హిస్టరీ సార్.
ఆ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ హిస్టరీ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై బికాస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారండి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద మూవీ మనకు చాలా విషయాలు తెలుస్తాయి సార్. అంటే ఆయన డెత్ మిస్టరీ గురించి వీఆర్ టాకింగ్ అబౌట్, ఆయనకి ఏం జరిగిందో వీఆర్ టాకింగ్ అబౌట్. అలాగే ఆయన వల్ల ఇండియాకి ఏమి జరిగింది, ఆయన ఆయన ఉన్న ఐడియాలజీ, సో ఆయన ఐడియాలజీ గురించి, ఆయన లైఫ్ గురించి మెనీ థింగ్స్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం సార్. ఇట్స్ నాట్ అవుట్ వన్ థింగ్ సార్, జనరలైజ్ చేసి చెప్పడానికి లేదు సార్. బట్ మేము సీరియస్గా నమ్మింది ఒకటి ఏంటంటే, తుమ్ ముజే ఖూన్ దో మే తుమ్హే ఆజాదీ దూంగా అన్న ఒక కాన్సెప్ట్ సినిమాలో మేము చూపిస్తున్నాం సార్. మీ ఇప్పుడే లాస్ట్ డైలాగ్ మీరు చూసుంటారు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది అన్నప్పుడు ఇండిపెండెన్స్ అన్నది ఒక ఎవరో ఇచ్చేది కాదు, అది కొట్టి లాక్కునేది. తుమ్ ముజే ఖూన్ దో ఆజాదీ దూంగా, దట్ ఈస్ ద థింగ్ వీ బిలీవ్ ఇన్ సార్. అండ్ నేను ఎక్కువ చెప్పకూడదు బికాజ్ సినిమా ద వే ఇట్ ఈస్ మేడ్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్ ఎంటర్టైన్ సార్. ట్రాక్ మాత్రం కాదు సార్, ఫస్ట్ నుంచి సినిమా లాస్ట్ వరకు దెర్ ఈస్ అ లింక్ టు ద ఎంటైర్ ఫిల్మ్ సార్. ఆ డెత్ మిస్టరీ అనే పార్ట్ని టచ్ చేశారా, టచ్ చేయలేదు? సార్ అది నేను ఇప్పుడు చెప్తే టచ్ చేశాం సార్, 100% టచ్ చేశాం. బట్ ద సినిమా ఇస్ నాట్ అబౌట్ ఇట్ సార్. ఓకే, టచ్ చేసాము, దాని గురించి మాట్లాడాము. దెర్ ఇస్ నిఖిల్ గారు, రాజ్ భాయ్ చెప్పండి. హాయ్. ఇలాంటి పాన్ ఇండియా రిలీజ్ సినిమాలకి ఎన్ని నెలలున్నా ప్రమోషన్ సరిపోదు, అవును బట్ మీకు 1 వీకే దొరికింది. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ రోజు నుంచి ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయబోతున్నారు పాన్ ఇండియా లెవెల్లో? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకుముందు ఇంకో మ్యాసివ్ ఫిలిం ఆదిపురుష్ అనే సినిమా వచ్చింది. సో ఆ ప్రమోషన్ ముందు మా సినిమా కనబడదని మేము 16th వరకు కాన్షియస్గా ఆపామండి. 16th నుంచి వీ వాంటెడ్ టు పుష్ ఇట్ వెరీ హెవీలీ. అండ్ రైట్ నౌ ఈ రోజు నుంచి మాకున్న షెడ్యూల్స్ ఆర్ క్రేజీ అండి. అంటే ఈరోజు మనం తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం బాంబేకి వెళ్ళి వీఆర్ హ్యావింగ్ 2 days ఆఫ్ ప్రెస్ మీట్స్ అండి. దెన్ కన్నడలో వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మీకు ఇప్పుడే చెప్పాను, E4 ఎంటర్టైన్మెంట్స్. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు చెన్నై, వీఆర్ హ్యావింగ్ అ బిగ్ లాంచ్. దాని ఆంధ్ర టూర్కి వెళ్తున్నాం. సో మాకు సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాం. సో ఇవన్నీ దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్ దట్ హ్యావ్ టు బి డన్ అండి. డెఫినెట్లీ మీరు అన్నట్టు 7 days సరిపోదు, మాకు 2-3 weeks ఉంటే బాగుండు. బట్ మేము ఏం నమ్ముతున్నామంటే గట్టిగా సినిమా రిలీజ్ తర్వాత కూడా వీ విల్ హ్యావ్ అ డీసెంట్ టాక్, అండ్ ఆ టాక్కి తగ్గట్టు వీ విల్ కీప్ ప్రమోటింగ్ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మనం అనుకున్న 2-3 weeks సినిమా ముందే కాకుండా సినిమా అప్పుడు, సినిమా తర్వాత, అంటిల్ ద ఫిల్మ్ ఈజ్ దేర్ ఇన్ థియేటర్స్ వీ వాంట్ టు ప్రమోట్ ఇట్ సార్. నిఖిల్ గారు, సార్ అదే హిస్టరీకి సంబంధించి అది ఎలా ఉన్నా చాలా వరకు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అవి చాలా వరకు కాంట్రవర్షియల్గా మారుతున్నాయి. అవును దీంట్లో ఎలాంటి కేర్ తీసుకున్నారు కాంట్రవర్షియల్గా దూరంగా ఉండడానికి? సార్ బేసిక్లీ సార్ దిస్ ఈజ్ మీ అందరికీ తెలుసు, ద సొసైటీ స్ప్లిట్ అక్రాస్ పొలిటికల్ లైన్స్. సో ఒకరిది ఇది, ఒకరిది అది, ఒకరిది ఇది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బట్ మేము సినిమా తీసింది అపొలిటికల్ సార్. మాకు ఒకటేంటంటే వీ వాంట్ టు యునో ఇట్స్ అ స్టోరీ విచ్ హ్యాస్ టు బి టోల్డ్. ఈ కథను మనం తప్పకుండా చెప్పాలి. ఈరోజు రేపు ఎలక్షన్ ముందా, ఎలక్షన్ తర్వాత అని చెప్పి సమ్ పీపుల్ అది ఎప్పుడూ ట్రై చేస్తారు సార్. బట్ మేము వాళ్ళకి దూరంగా ఉంటూ ఓన్లీ ఒక ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ విత్ కంప్లీట్, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, లవ్ కానీ, యునో, అండ్ గూస్ బంప్స్ ఫీలింగ్. మీ థియేటర్ బయటకు వచ్చినప్పుడు అరే భలే ఉంది సినిమా అనే ఫీలింగ్తోనే రావాలని చెప్పి ట్రై చేశాం సార్. మళ్ళీ నేను రీట్రేట్ చేస్తాను, మాకు ఏ పొలిటికల్ పార్టీకి, ఎస్పెషలీ సినిమాకి, వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్. దిస్ ఈజ్ నాట్ ఎనీ ఫిల్మ్ ఫర్ ఇట్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి టు వాచ్ ఇట్. ఈవెన్ ఇండియన్స్ కాకపోయినా మీరు వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసే సినిమానే సార్ ఇది. చరణ్ తేజ్ గారు, సార్ ఇది డైరెక్టర్ గారిని అడగవలసిన క్వశ్చన్. ఇక్కడ చెప్పండి. హాయ్ అండి. డైరెక్టర్ గారిని అడగవలసిన క్వశ్చన్. రానా గారు చేశారన్నారు కదా, రీసెంట్లీ రానా గారు ఎంటర్ అయ్యారు. స్క్రిప్ట్లో ఫస్ట్ నుంచి క్యారెక్టర్ని లాస్ట్ వరకు ఉంచారా, లేదంటే ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ని యాడ్ లేదు చేశారా? సార్, ఫస్ట్ నుంచి వీ హ్యాడ్ ఎ రోల్ విచ్ వాజ్ డిజైన్డ్ ఫర్ సూపర్ స్టార్. సో వీ వాంటెడ్ సమ్వన్, బట్ దానికి మేమందరం కలిసి రానా గారు అయితే కరెక్ట్, రానా గారు చెప్తేనే అది అర్థం అవుతుంది అని డిసైడ్ అయ్యి ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్. సో ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తారా 29th లోపు, లేదు అంటే సినిమాలైనా చూడాలా? ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ సార్. నిఖిల్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి సార్. 29th ఎన్ని వెర్షన్స్ రిలీజ్ అవుతున్నాయండి, లాంగ్వేజెస్? 5 లాంగ్వేజెస్ అండి. 29th హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సెన్సార్ ఆల్రెడీ సెన్సర్స్ అయిపోయినాయి. ఇవాళ నిన్న తెలుగు సెన్సార్ అయింది, ఇవాళ హిందీ అయిపోతుంది. నెక్స్ట్ 2 daysలో ఆల్ అదర్ లాంగ్వేజ్ కూడా క్లియర్ చేస్తాం. సార్ నిఖిల్ గారు, సార్ 29th అసలు మీరు ఆ డేట్ వద్దనుకోవటానికి రీజన్ ఏంటి? అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని ఒక టెన్షనా, సార్ లేకపోతే అంటే ఏంటి? మీరు సారీ ఫినిష్ చేయండి. అలాంటి టెన్షన్ ఏమైనా ఉందా రిజల్ట్ పట్ల? ఇప్పుడు 29th వస్తున్నారు, డెఫినెట్గా Yeah. ఇట్స్ ఫైనలైజ్. Yeah. సరే, అలాంటి ఏమైనా క్వాలిటీ విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో అని? సార్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే ఈరోజు నేను ఇక్కడ రాను సార్. అంటే సారీ, నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ చెప్పాను. సో ఐ ఆస్క్డ్ ఓన్లీ వన్ థింగ్ సార్, ఐ వాంట్ టు మేక్ షూర్ దట్
రూపీస్, ఇప్పుడు 200 కూడా కాదు, 250 రూపీస్ పెట్టి థియేటర్కి ఆడియన్స్ వస్తే దే హ్యావ్ టు హ్యావ్ అ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఒక 2-3 వీక్స్ కింద చూసిన థింగ్ వాజ్ వీ నీడెడ్ లాట్ ఆఫ్ టైమ్ బికాస్ ఇట్స్ అ గుడ్ ఫిలిం సార్. అంటే నేను మళ్ళీ ఇది గ్రేట్ ఫిలిం మళ్ళీ మీరే చెప్పాలి టుమారో ద మీడియా, బట్ ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ సార్, అంటే లైక్ ఒక 200 పీపుల్ వర్క్ చేస్తే వేరు, 2000 మంది వర్క్ చేస్తే వేరు. మీరు కనుక్కోవచ్చు, దర్ ఆర్ అబౌట్ 6 to 7 కంపెనీస్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ ఫైనలీ వీ హిట్ ద సెన్సార్. అండ్ మీరు అన్నట్టు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు సార్. ఎందుకంటే రేపు ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఫిలిం, జనాలు కనుక ఏం మాత్రం సినిమా అరే ఇది తక్కువ క్వాలిటీ అంటే మార్నింగ్ షో నుంచి ఎవరు ఉండట్లేదు సార్. సో వీఆర్ నాట్ గోట్ టు డూ దట్. అండ్ ఫస్ట్ నుంచి అదే. అండ్ ద ప్రొడ్యూసర్ సాటిస్ఫైడ్ మీ అండ్ ద డైరెక్టర్ సాటిస్ఫైడ్ మీ బై షోయింగ్ ఇట్. నేను ఫస్ట్ ఆడియన్స్ని, నేను సాటిస్ఫై అవుతేనే నేను సినిమా రండి అని చెప్పగలుగుతాను. సో దే సాటిస్ఫైడ్ మీ. అందుకే ఈరోజు స్వచ్ఛందంగా ధైర్యంగా వచ్చి ప్లీజ్ మా సినిమాకి రండి అని. బట్ అది చెప్పడంలో కొంచెం లేట్ అయింది, సో మీరేమనుకోకండి. నిఖిల్. హాయ్ నిఖిల్. సార్ చెప్పండి సార్. ఇక్కడ సార్ చెప్పండి సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డెత్ మిస్టరీ అన్నారు సుభాష్ చంద్రబోస్ది, కానీ యాక్చువల్గా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ వెనుక పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనేది మనం చాలా చోట్ల చదివి ఉన్నాం సార్. సో ఆ పొలిటికల్ కాన్స్పిరసీ ఏమన్నా టచ్ చేశారా సినిమాలో? ఓన్లీ జస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వరకే తీసుకున్నారా ఎలా? సార్ అంటే నేను సార్ ట్రూత్ అన్నది దెర్ ఆర్ మెనీ వేరియేషన్స్ టు ట్రూత్ ఆల్సో సార్. అంటే కొంతమంది ఇది నమ్ముతారు, కొంతమంది నమ్ముతారు కాదు ఇది అని. మనం ఎప్పుడు దేర్ ఇల్ ఆల్సో డిబేట్ ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ క్లియర్లీ ఇన్ మెనీ వేస్ సార్. ఇప్పుడు మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది. మనం వెళ్ళిపోయి 2019 డిక్లాసిఫై అయిన సుభాష్ చంద్రబోస్ గారి ఫైల్స్ మనం తీసుకుంటే దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్, సో మెనీ డార్క్ ఏరియాస్ ఇన్ దట్ విచ్ ఆర్ షాకింగ్ సార్. సో దీని గురించి లోపలికి వెళ్తే దెర్ ఇస్ నెవర్ ఎండింగ్ సార్. దాన్ని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో పాటు వీ వాంట్ టు టెల్ దట్ దిస్ ఇస్ ఇట్. బట్ నో సార్, మేము ఏ పొలిటికల్ పర్సన్ గురించో ఏ ఫిగర్ గురించో మేమేం తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చెప్పట్లేదు. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్, వీఆర్ జస్ట్ పుట్టింగ్ ద ఫ్యాక్ట్స్ అవుట్ దేర్. ఇట్స్ పబ్లిక్, వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటే అలా సార్. అది నిఖిల్. వన్ మోర్ నిఖిల్. యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్టర్ కార్తికేయ 2 సార్ నిఖిల్ అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తాడా సార్? 18 pages వాజ్ థింగ్ సార్. అది బిఫోర్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ సుధీర్ వర్మతో ఇంకో సినిమా చేశాను సార్. అది కూడా చూసుకొని ఇది ఎంతమందికి అప్పీల్ అవుతుంది, ఎలా అప్పీల్ అవుతుంది అని కూడా ప్లాన్ చేస్తాం సార్. సో ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ ఫిలిం దట్ హ్యాస్ ద స్టోరీ లైన్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ సార్. సో అలాంటిది ఏం లేదు సార్. బట్ లక్కీలీ దేవుడు దయవల్ల గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గెటింగ్ సమ్ రియలీ గుడ్ ఫిలిమ్స్ సార్, ఎక్సైటింగ్ సబ్జెక్ట్స్ విచ్ కెన్ గో అక్రాస్. ఇప్పుడు యంగ్ హీరోలకి అప్రోచ్ అవ్వాలంటే సబ్జెక్ట్స్ చెప్పాలనే కొత్త వాళ్ళు చాలా, అసలు వాళ్ళకి చాలా కష్టంగా ఉంది మీ దాకా రావడానికి. అవును సార్. సో అలాంటి వాళ్ళకి ఏంటి, ఎలాంటి సార్ నేను హామీ ఇవ్వబోతున్నారు? అవును సార్, అంటే ఒక్క సినిమా తీయడానికే చాలా కష్టంగా ఉంది సార్. సో వరుస పెట్టి సినిమాలంటే అది నాకు నార్మల్గా కొంచెం రెస్ట్ తీసుకుందాం, దాని తర్వాత ఆలోచిద్దాం అనడానికి టైం దొరకట్లేదు. నిజంగా ఎన్ని సూపర్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్. అందుకే నాకు ఇప్పుడు తెలిసి రామ్ చరణ్ గారు కానివ్వండి, లేకపోతే బిగ్ హీరోస్, ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ పుట్టింగ్ ప్రొడక్షన్ హౌసెస్ సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర వస్తున్న కథల్లో మంచి కథలు అరే మనం చేయలేమే బికాస్ వీఆర్ ఓన్లీ 1% అని వాళ్ళు ప్రొడక్షన్ హౌసెస్ పెట్టి దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఐ థింక్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ సార్. ఇప్పుడు ఇంకా నా స్థాయి రాలేదు, బట్ ఎప్పుడైతే నా దగ్గర ఎనఫ్ డబ్బులు ఉన్నప్పుడు మాత్రం 100% ప్రొడక్షన్ హౌస్ పెట్టి యంగ్ యాక్టర్స్, యంగ్ స్టోరీస్, ఇలా మీరు చెప్పారు కదా బోల్డ్ స్టోరీస్ని చేసేయచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ నేను చేయాలనుకుంటే 10 స్టోరీలు ఉన్నాయి సార్, మంచి స్టోరీస్. కానీ అదే టైం లేదు సార్. అది టైం అంటే యాజ్ అన్ యాక్టర్. హాయ్ నిఖిల్. హాయ్ బై, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? పైన బాగున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన టెన్షన్. సారీ అలా కాదు, అంటే గుడ్ వే సార్, గుడ్ వే. ఎందుకంటే ఐ నో యూ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అసలు నేనేం అడగలా. కాదే కానీ సరే, ఇప్పుడు రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ప్రొడ్యూసర్గా, మీరు హీరోగా, ఓ గ్లోబల్ స్టార్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు మీరు హీరోగా నటించిన పట్ల మీ ఫీలింగ్ ఇదే ఫస్ట్ టైం అది అనౌన్స్ చేసిన తర్వాత మీరు కలవడం మీడియాని. సో దాని గురించి సార్. చరణ్ గారు అంటే మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ మీడియా మీరందరూ ఇంటరాక్ట్ కాబట్టి వాట్ అ జీనియస్ అన్నది మీకు తెలుసు సార్. ఈజ్ అ సినిమాటిక్ జీనియస్, ఈజ్ అ డాన్సింగ్ జీనియస్, ఈజ్ అన్ యాక్టింగ్ జీనియస్ అండ్ ఈజ్ ఆల్సో అ బిజినెస్ జీనియస్ సార్. అండ్ ఇంకోటి ఈజ్ అ వెరీ జెన్యున్ పర్సన్. స్వచ్ఛందంగా నిజంగా ఈ కథకి ఎవరు యాప్ట్ అవుతారు అనుకొని ఆ కథకి యాప్ట్ అయినా నన్ను నిఖిల్ అయితే బాగుంటుందని చెప్పి డిసైడ్ అభిషేక్ అగర్వాల్ గారు, విక్కీ అండ్ చరణ్ భాయ్ ముగ్గురు కలిసి రావట్లేదు ఆడియో? ఓకే ఫైన్. ముగ్గురు కలిసి నన్ను అనుకున్నారు సార్. ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ దట్ అంత మంచి మనసుతో
నాలాంటి ఒక యంగ్స్టర్ని అంటే యంగ్స్టర్ కాదు, ఇప్పుడు నేను ఓల్డ్ అయిపోయానండి, బట్ ఒక యంగ్ యాక్టర్ని తీసుకొని హీస్ టేకెన్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1000% సార్. అండ్ ఆయన ఇచ్చిన ఏదైతే ప్రెజెన్స్ అండ్ రామ్ చరణ్ పడిందో దానికి తగ్గట్టు సినిమా ఉండబోతుంది, దానికి తగ్గట్టు మేము కష్టపడబోతాం సార్ సినిమాకి. నిఖిల్ మన కార్తికేయ 2 సినిమా సార్ డివోషనల్గా ప్రారంభంగా తీసుకుని చేసిన సినిమా, స్పై దేశభక్తి ప్రారంభంగా తీసుకుని సినిమా అనుకోవచ్చా? సార్ దేశభక్తి కన్నా హలో 1 2 3 1 2 3. యా సార్ వినపడుతుంది సార్. యా హలో, ఓకేనా? మన శత్రువులు ఎవరైనా ఉన్నారు అక్కడ? హలో హలో హలో. యా రెడీ సార్. ఆ క్వశ్చన్కి మళ్ళీ నేను చెప్పేస్తాను. అదే కార్తికేయ 2 భక్తి ప్రారంభంగా చేసిన సినిమా, స్పై దేశభక్తి ప్రారంభంగా చేసిన సినిమా అనుకోవచ్చా? సార్ అంటే ఈ రెండు థింగ్స్ మనలో ఎప్పుడు ఉంటాయి సార్. అంటే మనలో భక్తి ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనలో దేశభక్తి ఉంది సార్. అది అవసరమైన టైంలో పీపుల్లో వస్తుంది సార్. ఎందుకంటే యుద్ధం టైంలో 100% పీపుల్ మనలో దేశభక్తి వస్తుంది. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక స్పిరిచువల్గా మనకు వస్తుంది. సో డిఫరెంట్ టైమ్స్లో మనకి ఏదైతే అనిపిస్తుందో, అలాగే సినిమాలు కావాలని చేయడం లేదు సార్. ఇది కార్తికేయ తర్వాత నాకు స్పై ఆటోమేటిక్గా వచ్చింది, అదంతా హిట్ అవుతుంది కూడా అనుకోలేదు. సో పర్పస్ఫుల్గా చేసింది కాదు, బట్ అలాంటి కథలు వస్తున్నాయి అండ్ బాగున్నాయి. ఐఎమ్ టేకింగ్ దెమ్ సార్. సో సుభాష్ చంద్రబోస్ గారి అభిమానులు దేశంలో చాలా మంది ఉన్నారు సార్. మన తెలుగులో కూడా బోస్ అనే పేరుతో కూడా చాలా మంది పెట్టుకున్నారు. అవును సార్. అంటే ఈ మధ్యన మొన్న వచ్చిన రీసెంట్గా వచ్చిన సినిమా కూడా చాలామంది మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, ఎంత సెన్సార్ అయినా కూడా యూ సర్టిఫికేట్ వచ్చినా ఏం వచ్చినాయి, సెన్సార్ అయిన తర్వాత కూడా బాగా ఈ మనోభావాలు దెబ్బతింటే వచ్చి కాంట్రవర్సీ, అలాంటి కాంట్రవర్సీ ఈ సినిమాలో ఉండవా? సార్ నేను ఈరోజు ట్వీట్ పెట్టాను సార్ ట్రైలర్ వచ్చినప్పుడు, దట్ ఈ సినిమాని మేము చాలా జాగ్రత్తగా అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ కేర్తో తీసిన సినిమా సార్ ఇది. సో మా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఏమాత్రం నేతాజీ గారి స్టేచర్ తగ్గకుండా, యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్ట్స్కి మేము పరిమితమై ఏది మేము ఓవర్ ద టాప్ చెప్పకుండా వీ హ్యావ్ డన్ ద ఫిలిం సార్. మీరు అది రేపు చూసిన తర్వాత మీరు చెప్తారు దట్ గుడ్ జాబ్ అంటారు సార్ మీరు. ఈ సినిమా ఎన్ని భాషలకు మీరు డబ్బింగ్ చెప్పారు? అలాగే ఈ సినిమాని జనరల్గా చాలామంది మధ్యన అందరూ మాట్లాడితే ప్యాన్ ఇండియా సినిమా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టెన్షన్స్ ఉంటాయని నాకు తెలుసు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏదో ఒక లాంగ్వేజ్ మిస్ అయిపోయి అలా రిలీజ్ చేసేయడం అలా జరుగుతుంది. అది దాటుకుని వెళ్తుంది ఈ సినిమా. సార్ ఈ సినిమా ఏదైతే ఉందో 5 లాంగ్వేజ్లో వస్తుంది సార్. దానికి ఆల్రెడీ నేను తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్ చెప్పేశాను సార్. సో నాకు ఈ 2 భాషలు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి, నాకు తమిళ్, మలయాళం తెలిసినా వచ్చినా ఐ కాంట్ టాక్ ఫ్లూయెంట్లీ. సో ఈ వేరేవి కూడా ఆల్రెడీ డబ్బింగ్ జరుగుతుంది సార్. 29th రోజు యునానిమస్ సైమల్టేనియస్గా ఆల్ లాంగ్వేజెస్లో సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది సార్. నాట్ ఈవెన్ ఎనీవేర్, థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా సార్ ఇది. మీరు చూస్తారు. నిఖిల్ ఇప్పుడు ఈ దేర్ హ్యాస్ బిన్ ఎ వెరీ లాంగ్ ట్రయల్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బోస్. ఎస్ సార్. అండ్ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నీ జరిగాయి. నేషన్ అంతా కూడా దాని మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ఉన్నాయి. అవును సార్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హౌ యువర్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద మూడ్ ఆఫ్ ది నేషన్? అంటే ఇట్ విల్ షో సింపతి ఫర్ బోస్ ఆర్ ది నేషన్ బికమ్స్ ఇమోషనల్ ఫర్ బోస్? సార్ ద నేషన్ విల్ బికమ్ వన్ సార్ ఆన్ బోస్. సో ఇప్పటివరకు ఉన్న డిఫరెంట్ ఉన్నాయి కదా సార్, ఇదా అదా అని చెప్పేసి ఉన్న 3-4 వర్షన్స్ ఉన్నాయి కదా సార్. ఓహో ఇది నిజం అని చెప్పేసి దే విల్ బికమ్ వన్ సార్. అండ్ మనకి సార్ మనం కూడా ప్రయత్నం చేసేది ఏంటి సార్ అంటే వీ హ్యావ్ టు గెట్ ఆల్ పార్టీస్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ వన్ స్ట్రాంగ్ నేషన్ సార్. సో నేను బాగా కొంచెం అలాంటి పర్సన్, ఐఎమ్ ప్రో ఇండియా గై. అండ్ నాకు తెలిసి మనందరం ప్రో ఇండియానే. అప్పుడప్పుడు కొన్ని విభేదాలు వస్తాయి, బట్ దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు మేక్ దట్ హ్యాపెన్. అండ్ ఎవరిని హర్ట్ చేయకుండా అందరినీ అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ large impact on all previous political parties that rule this country. One, the two. No sir, అది కాదు సార్. బట్ ఈ సినిమా అది దాని గురించి కాదు సార్. ఓకే, యా. ది సెకండ్ వన్, ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇట్ విల్ టెల్ అపాన్ ది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సార్ హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ది నేషన్స్ టుమారో? సార్ ఐ థింక్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, అంటే అంత స్టేజ్లో యాక్టర్ కూడా కాదు సార్. సో ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేస్తుందో నాకు తెలియదు. బట్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు ఓకే ఫైన్, ఓకే దిస్ ఈజ్ వాట్ అని చెప్పి
ఏవైతే కాంట్రవర్సీస్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో అందరూ ఒక తాటి మీదకి వస్తారు, ఒక నమ్మకంతో వస్తారు, అండ్ దీన్ని చాలా పర్ఫెక్ట్గా విత్ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేశాం సార్ సినిమా. ఇప్పుడు నీకు స్టేచర్ లేదని నన్ను అంటున్నావు, అంత లేదండి అని. బట్ ది ఫిల్మ్ విల్ బ్రింగ్ యూ దట్ స్టేచర్ లైక్ ఇన్ కార్తికేయ 2 వచ్చిన తర్వాత కృష్ణ తత్వం ఎంత స్ప్రెడ్ అయిందో ది హోల్ నేషన్ నోస్ అబౌట్ ఇట్. అయిన తర్వాత ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్కి నువ్వు హీరోలా కనిపిస్తావా, సుభాష్ చంద్రబోస్ హీరోలా కనిపిస్తాడా? సరే ఇప్పటికి చెప్పాను, ఇదిగోండి మేము అందరూ హీరోసే, దిస్ లైక్ ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ హియర్. సో నా సినిమాకి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇట్స్ ఓన్లీ క్యారెక్టర్స్ చూసి సార్, అండ్ డైరెక్టర్ కూడా అలాగే తీశారు సినిమాని. ఇట్స్ లైక్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. సో నన్ను గుర్తుపెట్టుకోవడం కన్నా సినిమా బాగుంది అనడమే నాకు ఇంపార్టెంట్ సార్. సో దట్ ఈస్ వాట్ ఈస్ అ ఫిల్మ్ సార్. అది మీరు మళ్ళీ డిసైడ్ చేయాలి. నిఖిల్ హీ విల్ డామినేట్, సుభాష్ చంద్రబోస్ నో సార్ కథ విల్ డామినేట్ సార్, మీ కథ విల్ డామినేట్ సార్. అండ్ ఇప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఇస్ అన్ ఎస్పినాజ్ స్పై థ్రిల్లర్. దాంట్లో ఇట్ ఇస్ రన్నింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ హిస్టరీ సార్. గుడ్ లక్, ఆల్ ది వెరీ థ్యాంక్ యూ సార్. ఐ హోప్ యూ లైక్ ద మూవీ. నిఖిల్, ఇది నేతాజీ డెత్ మీద చాలా రూమర్స్ గాసిప్స్ ఉన్నాయి. సో ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సార్. సో దాన్ని ఎలా డీల్ చేశారు? ఒక వర్గానికి ప్రోగా ఉంటే ఇంకో వర్గం ట్రోల్ చేసే అవకాశం ఉంది, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? దేశానికి ప్రో ఉంటే ఎవరు ట్రోల్ చేస్తారు సార్? సో ఐ బిలీవ్ దట్ వీఆర్ టేకింగ్ అన్ ఇండియా స్టాండ్ అండ్ వీఆర్ టేకింగ్ అ స్టాండ్ ఆఫ్ ద ట్రూత్. సో అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు సినిమా థియేటర్కి వచ్చి చూడండి సార్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ మీకు ఈ క్రౌడ్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఎందుకంటే మీరు అడిగితే ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ ఏంటనే అడుగుతారేమో అని భయంగా ఉంది. కానీ నేను చెప్పేస్తాను, ఎందుకంటే మీతో ఇంటరాక్షన్ అలా ఉంది కాబట్టి. కానీ లాస్ట్ టైం మీటింగ్లో మేము ఈ సినిమాని ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ అఫీషియల్స్కి చూపిస్తా ఉన్నారు. అవును సార్. అదేమైనా జరిగిందా? జరుగుతుంది సార్. మేము ఒకసారి ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళకి కానివ్వండి, లాట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ కానివ్వండి, అండ్ ఈవెన్ స్టేట్ లెవెల్ ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను సార్. బెంగాల్లో రిలీజ్ చేస్తున్నా, బెంగాల్ లాంగ్వేజ్. వీఆర్ గోయింగ్ టు బెంగాల్ టు ప్రమోట్ ద ఫిల్మ్ సార్. అక్కడ నుంచి మాకు చాలా ఫోన్స్ వచ్చాయి టు బై ద ఫిల్మ్. తేజ్ గారు ఇప్పుడు రైట్ అక్కడ కూడా, ఒరిస్సా నుంచి కూడా వచ్చింది. సో లైక్ యూనో మహారాష్ట్ర కూడా ఉంది సార్. 3 లాంగ్వేజ్లో మేము ఇప్పుడు చేయలేకపోతాం, ఎందుకంటే మేము ప్లాన్ చేయలేదు. బట్ మేబీ ఒక 1 వీక్ లేట్లో రిలీజ్ అవుతుంది సార్. అంటే ఆ లాంగ్వేజ్లో హిందీలో చేస్తున్నారు? హిందీలో అయితే అన్ని ప్లేస్లో ఉంది సార్, ఆన్ ద సేమ్ డే. బట్ సపరేట్గా ఓటీటీకి కూడా అన్ని లాంగ్వేజ్లో చేయాలని అనుకుంటున్నాం సార్. ఇట్ రీచ్ మ్యాక్సిమం పీపుల్. ప్రొడ్యూసర్ గారు ఒకటి ఇటు సార్ సుభాష్ చంద్రబోస్ గురించి మనకంటే బెంగాల్, గుజరాత్, బాలీవుడ్, హిందీలో వాళ్ళు తెలుసు. వాళ్ళే తీయలేని ఆజాద్ ఫౌజ్ ఫౌండేషన్ కూడా ఉంది. వాళ్ళందరూ తీయలేని అంశాన్ని తెలుగులో మీరు తీయడానికి ఏంటి కారణం? దీని వెనకాల ఏమైనా ఉందా? వాళ్ళ ఫౌండేషన్ సంబంధించిన సపోర్టింగ్? లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ ద స్టోరీస్ ఆల్సో. నేను కానీ రాజన్న కానీ మేము స్టోరీస్ రాసినప్పుడు దిస్ ఏ ఫెంటాస్టిక్ స్పై థ్రిల్లర్ అలాంగ్ విత్ ఎన్ ఎపిసోడ్. ఒక సోల్ ఆఫ్ ది ఫిలిం ఇస్ సుభాష్ చంద్రబోస్. సో అది మేము తీసుకుని ఒక స్పై థ్రిల్లర్ని చెప్పాం. సో దీని వెనకాల ఎవరు లేరు. మేము రాసుకున్నప్పటి నుంచి వి ఫెల్ట్ దట్ అండ్ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ హీరోస్ ఆఫ్ దిస్ నేషన్. అంటే సుభాష్ని పెట్టారు, స్పై అన్నారు. సుభాష్ స్పై లాంటి వాడా? అది మీరు థియేటర్లో చూడాలి సార్. నిఖిల్ హీరో గారు ఆఫ్ ది నేషన్ సార్. నిఖిల్ గారు చెప్పండి. మీ ఫస్ట్ సినిమా ఈ ట్రైలర్ లాంచ్ అల్లు అర్జున్ గారి థియేటర్లో చేయడం ఎలా అనిపించింది? అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా థియేటర్ అదిరిపోయింది అండ్ 8K ప్రొజెక్షన్ సార్. సో కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ గారు, ఎందుకంటే ఆయన ఈజ్ ఆల్సో బిజినెస్లో అతను కూడా జీనియసే. అండ్ పీపుల్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇన్ హై క్వాలిటీ ఇద్దామని అనుకున్నారు. సో కంగ్రాట్స్ టు ఏషియన్ సునీల్ గారు యాజ్ వెల్ యాజ్ అల్లు అర్జున్ గారు ఫర్ దిస్ థింగ్. మాకు ఫస్ట్ మూవీ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ప్రీ రిలీజ్కి ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? అది ఇదిగోండి మా ప్రొడ్యూసర్ చెప్పాలి. వద్దులేండి సార్, వీల్ సర్ప్రైజ్ యూ సార్. చాలా మీకు అందరికి నచ్చిన పర్సన్ వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్టర్గా నిఖిల్ ఎంత బ్రిలియంటో మనం చూస్తూ ఉంటాం సినిమాలతో. బట్ ఇవాళ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు చెప్పే ఆన్సర్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. క్రేజీ అనిపించాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, ఇక్కడ ప్రశ్నలు అడిగిన మీడియా వారందరికీ అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. టుడేస్ ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్. అండ్ దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. 29th జూన్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి స్పై వస్తుంది అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 5 లాంగ్వేజెస్లో థియేటర్ని హిట్ చేయడానికి ఫిలిం వస్తుంది. ఎంజాయ్ ద ఫిలిం ఆన్ 29th జూన్.
మొదటిసారిగా చెక్ అన్న మైక్ తీసుకొని వచ్చి